నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మా. అక్క ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అక్క. మీ అందరికీ కూడా. గురు పౌర్ణమి గురువారం నాడు రావడం అద్భుతం కదా. సూపర్. అద్భుతం అసలు. అందున అది 1వ తారీఖుతో అంటే 10th డేట్ తో వస్తుంది. ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి ఎట్లా చూస్తారు దాన్ని. అలాగే నా జీవితంలో ఎప్పుడు నాకు గుర్తుండిపోయేటటువంటి ఒక మధురమైనటువంటి సంఘటన అనాలా లేకపోతే ఎక్స్పీరియన్స్ అన్నారా మీరు నాకు ఇచ్చారు. అది ఒక గురు పౌర్ణమి నాడు మనం కాశీలో ఉండటం 2 years బ్యాక్. అవును. చాలా చాలా వైభవంగా వ్యాసకాశిలో ఆ రోజు మనం అక్కడే ఉండటం చాలా అద్భుతంగా వ్యాసకాశిలో వ్యాసుడు ప్రతిష్ఠించినటువంటి ఆ ఈశ్వరుణ్ణి చూడటం అన్నీ మంచి ఎప్పుడు గురు పౌర్ణమి వచ్చినా అవి గుర్తొస్తూ ఉంటాయి. ఈ గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని ఆ వ్యాస భగవాను పూజించేటటువంటి రోజుగా అందరికీ తెలిసినటువంటి రోజే. మరి ఈ వ్యాస పూర్ణిమని ఎలా వినియోగించుకోవాలి అన్ని పౌర్ణమి కూడా కాబట్టి ఆషాఢ పూర్ణిమ కూడా కాబట్టి అన్నిటినీ మేళవించి ఒక ఎపిసోడ్గా మనం ప్రేక్షకులకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాము. అంటే రెమెడీస్ కానీ లేకపోతే ఆ రోజు చదువుకోవాల్సిన మంత్రాలు కానీ అన్ని రకాలుగా చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకనంటే శ్రీపాద శ్రీవల్లభులు మొత్తం అసలు జీవితంలోకి వచ్చిన తర్వాత అంటే మనకి ఓన్లీ గురు చరిత్ర మాత్రమే తెలుసు. అప్పటి వరకు కూడా నాకు శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం ఉంటుంది అని తెలిసిన తర్వాత అది చదివిన తర్వాత చాలా మిరకిల్స్ అన్నమాట. స్వామివారి దగ్గరుండి చూసుకుంటారు అనేది వెనకాల లైఫ్లోకి వెళ్తే అప్పటి నుంచి ఆయన నన్ను దగ్గరుండి చూసుకున్నారు అని అనిపిస్తుంది. 2002లో వెళ్ళాను నేను గాణగాపురంకి. నిజంగా చెప్పాలి అని అంటే అసలు అక్కడ టీ కొట్టు కూడా లేదు అప్పుడు. అలాంటిది ఇంత ఏమి లేదేంటి, మరి దత్తాత్రేయ స్వామి వారి గుడి కదా, ఇక్కడ ఏమి లేకపోవడం ఏంటి అని అనిపించింది. అప్పుడు చిన్నదాన్ని కదా. సరే అంత రెడీ అయ్యి మార్నింగ్ 2 o'clock నుంచొని అక్కడ పాదుకా దర్శనం చేసుకొని పాదుకా దర్శనం చేసుకొని. జనాలు ఎలా ఉండేవాళ్ళు? చాలా తక్కువ. అంటే ఎవరైతే ఈ నెగటివ్ ఎనర్జీస్తో ఇబ్బంది పడి పైన అదేంటి పోల్స్ ఎక్కేస్తారు చూసావా, వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువగా. అంతే. అంటే కేవలం అది వదులుచుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. ఇట్లా చాలా నిగూఢంగా వెళ్ళిన వాళ్ళు, అంటే దత్తాత్రేయ స్వామి ఎవరు, ఆయన ఇన్కార్నేషన్స్ ఏంటి అనేది నిగూఢంగా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే, తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు అనుకో. ఇంకా ఈ మధ్య కదా ఈ మధ్య చాలా అని చెప్పి అలా వెళ్ళినప్పుడు 2002 నుంచి చూస్తుంటే స్వామివారు ఏ ఇయర్ ఆ ఇయర్ చూసుకుంటే అప్పుడు ఆ ప్రాబ్లంలో నుంచి బయటపడ్డాం, ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. దగ్గరుండి చూసుకున్నారు అని అనిపిస్తుంది నాకు. కాబట్టి అలా మనం లాస్ట్ టైం పిఠాపురం వెళ్ళాను ఒక 2 months క్రితం. ఆ పిఠాపురం వెళ్ళినప్పుడు చాలా ఆదుర్దాగా వెళ్ళాను అనమాట స్వామి దగ్గరికి. వెళ్ళినప్పుడు నేను ఇలా గుళ్ళోకి అడుగు పెట్టానో లేదో నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు. అక్కడ ఏం ఫోన్లు మాట్లాడకూడదని బయటికి వచ్చి, ఏంటండి కాల్ చేశారు అని అంటే, మీరు దత్తాత్రేయ స్వామిది మాలమంత్రం చదవండి అని అన్నారు. అవునా, మాలమంత్రమా, అది చూడాలి ఎక్కడ ఉంటుందో అని ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇట్లా ప్రదక్షిణ చేశాను. లెఫ్ట్ సైడ్ పెద్దగా రాసుంది దత్తాత్రేయ స్వామిది మాలమంత్రము అని. అంటే లోపల గుళ్ళోకి వస్తూనే స్వామివారి ఇది చదవమని చెప్పడము, అక్కడికి వెళ్ళిన తర్వాత చదవడానికి కూడా అంతా ఆయనే రెడీ చేయడం, మనం ఇంకా ఫోన్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా చదివిన తర్వాత నాకు చాలా మనశ్శాంతి ఏర్పడింది. స్వామి దగ్గర ఉన్నారు, అభయం ఉంటుంది అన్నమాట దాంట్లో. ఏం భయం లేదు, నేను ఉన్నాను అని ఉంటుంది దాంట్లో. కాబట్టి అది చదివిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా స్వామివారే తీసుకొచ్చుకున్నారు అని అనిపించడం. అన్నిటికంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి అని అంటే, నేను ఎంత టెన్షన్లో వెళ్ళానో అక్కడ వెళ్ళంగానే ఆ రోజు మహామృత్యుంజయ హోమం జరుగుతుంది. అప్పుడే వెళ్ళడం ఏంటి, నిజంగా హోమం జరిగిన తర్వాత వెళ్ళొచ్చు మనం, అవునా కాదా. వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళి మృత్యుంజయ హోమానికి కట్టి, ఏమండి మేము ఇప్పుడే బయలుదేరిపోతున్నాం, మరి మా పేరు మీద చేయిస్తారంటే తప్పకుండా చేయిస్తాను అని చెప్పారు వాళ్ళు. అలాగే స్వామివారిది ఒక కాయిన్ ఇచ్చారు, పాదాలది, కాపర్దైనా కానీ చాలా సంతోషం అనిపించింది అనమాట.
అక్కును చేర్చుకున్నారు స్వామి, ఇంతకు మించి ఇంకేం లేదు అని ఉన్నాను నేను అని ఆయన చెప్పటం అంటే పిఠాపురం అంటేనే ఆయన పాదగయ అని అంటారు కదా. అవునవును. పాదాలు ఉండడం అంటే ఆయన ఉండటమేగా. పాదాలు ఉండడం, మళ్ళీ ఆయన పేరు కూడా చూడు శ్రీపాదులు. శ్రీపాదులు. పాదగయ క్షేత్రము, శ్రీపాద శ్రీవల్లభులు అని పేరు పెట్టుకోవడము. అసలు ఆ పేరులో కూడా వల్లభులను ఎందుకు పెట్టుకున్నారో స్వామి అని అంటే, మొన్న నాకు ఒక రీజన్ దొరికింది అనమాట. ఆహా, ఎందుకని పెట్టుకున్నారా స్వామి అని చెప్పి అభేదం అనిపించింది నాకు. దాని గురించి కూడా మనం మాట్లాడదాము. అప్పుడు గురు పౌర్ణమికి తప్పకుండా ఈ మాల మంత్రం అనేది చదువుకోవాలని అనిపించడము, మనం గురు పౌర్ణమి గురించి మాట్లాడుకుందాము అని అనేసరికి ఈ మాల మంత్రం గురించి చెప్దాం పద్మిని అని అనుకోవడం అనేది జరిగింది. మరి ఈరోజు చెప్తారా? తప్పకుండా చెప్తాను. చక్కగా వినొచ్చు. మనం చదవలేకపోతున్నాం అని భయపడాల్సిన అవసరం లేదు. శ్రవణం కూడా భక్తి మార్గాల్లో ఒక మార్గమే. ఎవరైనా చదువుతున్నప్పుడు మీరు టెక్స్ట్ ఓపెన్ చేసుకుని పెట్టుకుంటే రిజిస్టర్ అయిపోతుంది మీ మైండ్ లో. తప్పకుండా మీరు కూడా చదవగలుగుతారు. అది మాట చెప్పుకుందాం అక్క. దానికన్నా ముందు మంచి మంచి రెమెడీస్ చెప్తూ ఉంటారు పౌర్ణమి అంటేనే. మేనిఫెస్టేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎనర్జీని ఎట్లా మనం గ్రాప్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా. సో చెప్పండి, పౌర్ణమికి ఎట్లా ఆ రోజు నైట్ ఏం చేసుకోవచ్చు? మీరు ఏం చేస్తారు అని అంటే, స్వామివారి పాదాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా ముగ్గు రూపంలో వేసుకోండి. ఒకవేళ లేకపోతే ముగ్గు రూపంలో వేసుకుంటారా? పాదాలు ఉన్నాయి అంటే అటు పెట్టుకోండి. వెండి పాదాలు అనేవి కొంచెం డబ్బులు ఉన్నాయి పర్వాలేదు అనుకుంటే, ఇప్పుడు చిన్న చిన్న పాదాలు కూడా దొరుకుతున్నాయి. తప్పకుండా పాదాలు తీసుకొచ్చుకొని పెట్టుకోండి ఇంట్లో. 2 రోజులు వచ్చేస్తాయి. చక్కగా తెచ్చుకొని పెట్టుకోండి. లేదండి మాకు అసలు అవకాశం లేదు అని అనుకుంటే గనక కాపర్ అయినా తెచ్చుకోవచ్చు, ఇత్తడివైనా తెచ్చుకోవచ్చు. లేదండి అవి కూడా మాకు లేదు అని అనుకుంటే గనక చక్కగా ముగ్గుతోనే పాదాలు వేసుకోండి. వేసుకొని ఆ రోజు శ్రీపాద శ్రీవల్లభులది అష్టోత్తరం ఉంటుంది, ఆ అష్టోత్తరంతో పూజ చేసుకోవడము. లేదు అంటే దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరం కూడా చదువుకోవడం చాలా మంచిది. సిద్ధమంగళ స్తోత్రం, గోరక అష్టోద్ధారణ స్తోత్రం, అలాగే శ్రీపాద శ్రీవల్లభులది పాదుకాష్టకం, ఇవన్నీ ఏవైనా సరే మీరు చదువుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, అసలు నెగటివ్ ఎనర్జీ అనేది ఉండదు. దత్తాత్రేయ స్వామి పేరు ఎక్కడైతే వినపడుతుందో, ఆయనకి పూజ ఎక్కడైతే చేయబడుతుందో, ఎటువంటి పరిస్థితుల్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు. అలా మనకి ఇంకా చాలా సులభ సాధ్యుడుగా స్వామివారి గురించి, మనం దత్తాత్రేయ స్వామివారి గురించి చదువుకుంటుంటేనే స్మరణ మాత్రమే సంతుష్టుడు అని చదువుతామంటే, మనం తలుచుకుంటేనే ఆయనకు సంతోషం అయిపోతుందట, తృప్తి చెందుతారట. ఇంకా సులభ సాధ్యుడు ఎవరయ్యా అని అంటే, మనకి శ్రీపాద శ్రీవల్లభుల రూపంలోను, అలాగే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి రూపంలో 2 చేతులు అయితే దండం పెడితే చాలు అని అనిపిస్తుంది. కాబట్టి అందరినీ తలుచుకోవడం, అక్కల్కోట్ మహారాజ్ గారిని, శ్రీ వాసుదేవానంద సరస్వతిని, శ్రీ షిరిడి సాయిబాబాని తప్పకుండా తలుచుకొని, చాలా గట్టిగా చెప్పండి. ఏమనంటే పనికిమాలిన మాటలు మాట్లాడటంలో నంబర్ 1 ఆయన ఇది, ఆయన వీళ్ళ దగ్గరుండి ఆయనకి సపర్యలు చేసినట్టు, లేకపోతే ఆయన తొంగి చూసినట్టు కిటికీల్లో నుంచి కబుర్లు చెప్తారు. అసలు ఎంత బాగా. షిరిడి సాయిబాబా గారు ఒకవేళ ముస్లిం అని అంటే గనక ధుని ఎందుకు ఆయన నిర్వర్తిస్తారు, చెవులు ఎందుకు గుట్టించుకుంటారు అనేది ఒక్కసారి ఆలోచించండి. దత్త సాంప్రదాయాల్లో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే ఒంటికి మంచిది కాదో అది పెట్టి మీకు రోగాన్ని క్లియర్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారనుకో, వాళ్ళకి స్వీట్ తినకూడదు. అవునా? వాళ్ళు స్వీట్ పెడతారు, స్వీట్ పెట్టి ఆ రోగాన్ని తగ్గిస్తారు. బాబా గారి కళ్ళులో ఇన్ఫెక్షన్ వస్తుంది, జీడి పోస్తారు. కళ్ళలో జీడి పోస్తే ఏమన్నా ఉందా? పోతాయి కదా. అట్లా వేరుశనగ పప్పులు పెట్టి ఆయనకి డిహైడ్రేషన్ తగ్గించేస్తారు. అట్లా దత్త సాంప్రదాయమే అంతా, ఏదైతే మనం జరగదు అని అనుకుంటామో అది చేసి చూపిస్తారు అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి అభేదాలకు వెళ్ళకండి. మీరు నమ్మితే మీ మనసు మీరు నమ్మారు అంతే. మీరు నమ్మిన దాన్ని ఇంకొకళ్ళు ఇది నమ్మకం లేదని చెప్పడానికి ఎక్కడ అది లేదు అసలు, అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఇంకొక మతంలోకి వెళ్తే తప్పించి. ఈ సనాతన ధర్మంలో మీరు చక్కగా ఎవరైనా పూజ చేసుకోవచ్చు. రమణులే చెప్పారు, రమణులు చెప్పి ఉన్నారు ఆయనకి నాకు అభేదం అని చెప్పి. ఆయన చూస్తే నన్ను చూడాల్సిన అవసరం లేదు. సాయి కూడా అదే చెప్పారు. ఏమిటి వీళ్ళకి వచ్చిన కడుపు నొప్పి అర్థం కాదు. ఎంతసేపు ఒకళ్ళని కరెక్ట్ చేసేయాలని ట్రై చేసిస్తూ ఉంటారు. అంత అవతల వాళ్ళకి ఏమీ తెలియదు, అధములు అని అనుకుంటూ ఉంటారు. గ్రేట్. మన అంత అధములు అవునో కానో మన మనసు చెప్తుంది కదా. అదే స్వామిని నిరభ్యంతరంగా పూజించుకోవచ్చు, చక్కగా పూజించుకోవచ్చు. అట్లా మీరు అక్కల్కోట్ మహారాజ్ గారిని
అసలు ఆయన స్వయంగా ప్రకటితమయ్యారన్నమాట. అంటే ఒక మర్రి చెట్టు నుంచి ఆయన ఉద్భవించేశారు. ఆయన ఎవరికి పుట్టిన అట్లా ఏం అయ్యో లేదు. నిజం. అలాంటిది అక్కల్కోట్ మహారాజ్ గారే ఒక అతనికి కల్లో కనిపించి, నేను ఇప్పుడు షిరిడి సాయిబాబా రూపంలో ఉన్నాను, అక్కడికి వచ్చి నువ్వు దర్శించుకో అంటారు. టెంబే స్వామి ఆయన కూడా చెప్తారు, నా సహోదరుడు అక్కడ ఉన్నాడు అని చెప్పి. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించకండి, ఎవరికైనా పూజించుకోండి, చక్కగా పాదాలు వేసి చక్కగా పూజించండి. నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. ఒకటి, జీవితంలో ఏదైనా ఒక్కరోజు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి భగవంతుడి అనుగ్రహం మనకి కావాలి అంటే అది గురు పౌర్ణిమే. సంవత్సరంలో ఒక్కరోజు. ఇది మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ దగ్గర ఉన్న ఈ చుట్టూ ఉన్న బాధలన్నీ వదిలేసేయండి. ఆయన దృష్టి మీ దృష్టితో కలవాలి. మీరు చూసినప్పుడు ఆయన మిమ్మల్ని చూడాలి, ఆయన చూస్తున్నప్పుడు మీరు ఆయన చూడాలి. ఇదే బాబా గారు చెప్పేది, ఐ లుక్ టు యూ, లుక్ టు మీ. అవునా? కాబట్టి అది అది కావాలి అని మనం దండం పెట్టుకోవాలి. అది నువ్వైనా నేనైనా ఎవరైనా కూడా ఈ బాధలన్నీ వదిలేసేయండి గురు పౌర్ణమి రోజు. మీరు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది. ఒక 11 దీపాలు వెలిగించండి, లేదు అంటే కనుక ఒక 21 దీపం వెలిగించుకోండి, మీ ఇష్టం. 108 దీపాలు వెలిగించుకోండి. మీరు ఎన్ని దీపాలు వెలిగించుకోవాలనుకుంటే అన్ని. లేదు ఒకటే ప్రమిదలో ఇన్ని ఒత్తులు వేసి కొంచెం ఎక్కువ నూనె వేసి జాగ్రత్తగా ఎక్కడ కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ కాకుండా చూసుకోండి. అలా పెద్దగా పెట్టుకుంటే కనుక ఆరు బయట తులసి చెట్టు దగ్గర దూరంగా పెట్టుకోవడం అనేది చేయండి. యూనివర్స్కి ఈసారి ఏం చేస్తారు గురు పౌర్ణమి రోజు అంటే, చెడంతా తీసుకెళ్ళిపో, మంచిని మాత్రమే నా దగ్గర ఉండేటట్టుగా చేయి, భగవంతు అనుగ్రహము, నీ అనుగ్రహం ఎల్లప్పుడూ మాతోనే ఉండాలి అని చెప్పి దండం పెట్టుకుందాం. అద్భుతం. ఇది ఒక్కటి చాలు. అయితే మరి నైవేద్యం ఏం పెడతారు? కలకండ నైవేద్యం పెట్టచ్చు. లేదు అంటే కనుక ఆ రోజు మీరు భోజనం వండి పెట్టాలి అని అనుకుంటే కనుక స్వామివారికి బీరకాయ పప్పు అంటే చాలా ఇష్టం, శ్రీపాద శ్రీవల్లభులకి. వంకాయ కూర అంటే ఇష్టం, అలాగే తోటకూర అంటే చాలా ఇష్టం ఆయనకి, శ్రీపాద శ్రీవల్లభులకి. దానికోసమే కదా తోటకూర కావాలని చెప్పి వస్తారు. నాకు ఇవ్వలేదు నువ్వు తోటకూర అని అంటారు. చిన్నపిల్లలా కూర్చుని నాకు తోటకూర అంటే ఇవ్వలేదని అంటారు. ఇప్పుడు ఇస్తాను తోటకూర అంటే, ఇప్పుడు నాకు వద్దు, నేను అడిగినప్పుడు నువ్వు ఇవ్వాలి కానీ ఇప్పుడు ఎందుకు అంటారు. కాబట్టి తోటకూర అంటే చాలా ఇష్టం. అలాగే గోధుమ హల్వా అంటే చాలా ఇష్టం. ఆయనే స్వయంగా చెప్పారు నాకు గోధుమ హల్వా అంటే చాలా ఇష్టం అని. అలాగే 2 చపాతీలు. ఇలా స్వామివారికి తప్పకుండా నైవేద్యం పెట్టడము. జీవితంలో ఏదైనా తప్పు చేస్తే వెంటనే మాకు తెలియజేయ స్వామి, స్ఫురణకు వచ్చేటట్టుగా చూడు, ధర్మ మార్గాన్ని అనుసరించాల్సిందిగా చూడమని చెప్పి దండం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్ అక్క, బ్యూటిఫుల్. అలాగే ఒక్కసారి ఆ మాల మంత్రాన్ని కూడా చదువుతారా? చక్కగా వినండి, విని నేర్చుకోండి. చదవటం రాకపోతే శ్రవణం రూపంలో కూడా చక్కగా మీరు వింటూ కూడా స్వామి సేవకి ఖచ్చితంగా పాత్రలు అవ్వచ్చు. ఆ విఘ్నేశ్వరుని పాదపద్మములకు నమస్కరిస్తూ మనం దత్తాత్రేయ స్వామిది మాలా మహామంత్రం చదువుకుంటున్నాం. ఓం ఆం హ్రీం క్రోం ఐం క్లీం సౌః శ్రీం గ్లౌం ద్రాం. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్వర్ణమాత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ సచ్చిదానందాత్మనే బాలోన్మత్త పిశాచవేషాయ మహాయోగినే అవధూతాయ అనసూయానందవర్ధనాయ అత్రిపుత్రాయ సర్వకామఫలప్రదాయ ఓం భవబంధ విమోచనాయ ఆం సాధ్యాబంధనాయ హ్రీం సర్వవిభూతిదాయ క్రోం సాధ్యాకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్రయ వశీకరణాయ సౌ సర్వమనక్షోభణాయ శ్రీం మహాసంపత్ప్రదాయ గ్లౌం భూమండలాధిపత్యప్రదాయ ద్రాం చిరంజీవినే వషట్ వసీకురు వసీకురు వౌషట్ ఆకర్షయ ఆకర్షయ ఓం విద్వేషయ విద్వేషయ ఫట్ ఉచ్చాటయ ఉచ్చాటయ ఠట స్తంభయ స్తంభయ ఖే ఖే మారయ మారయ నమః సంపన్నాయ సంపన్నాయ స్వాహా పోషయ పోషయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాణి చింది చింది గ్రహాన్ నివారయ నివారయ వ్యాధిన్ వినాశయ వినాశయ దుఃఖం హరయ హరయ దారిద్ర్యం విద్రావయ విద్రావయ మమ చిత్తం సంతోషయ సంతోషయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపిణే సర్వతంత్రస్వరూపాయ సర్వపల్లవరూపిణే ఓం నమో మహాసిద్ధాయ స్వాహ. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇది శ్రీ దత్తాత్రేయ మాలా మంత్ర. అయితే ఇందులో బోల్డ్ అని బీజాక్షరాలు ఉన్నాయి కదా,
పర్వాలేదా మరి ఎలా బీజాక్షరం చదువుకోవటం? పర్వాలేదు. స్వామివారి దగ్గర దండం పెట్టుకొని, స్వామి నువ్వే నా గురువు అని చెప్పి స్వీకరిస్తున్నాను అని చెప్పి దండం పెట్టుకోండి. ఆయనే గురువుగా స్వీకరించి, నువ్వే ఈ మంత్రాన్ని నాకు చూపించావు, నాకు వినిపించావు కాబట్టి ఈ మంత్రాన్ని నేను నీకు చదివి వినిపిస్తున్నాను నాయన అని చెప్పి దండం పెట్టుకొని 11 సార్లు ఇది చదువుకుంటే రోజుకి చాలా మంచిది. ఎలాంటి పనులైనా వెళ్ళిపోతాయి. చాలామంది ఈ మధ్య కాలంలో నెగటివ్ ఎనర్జీస్ అని చెప్పో, లేకపోతే బ్లాక్ మ్యాజిక్లు అని చెప్పో విపరీతంగా బాధపడుతున్నారు. అలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎవరన్నా మిమ్మల్ని యంత్రాలతో ఇబ్బంది పెడుతున్నారు, మంత్రాలతో ఇబ్బంది పెడుతున్నారు, మీరు చూసారు కదా, పరయంత్ర పరమంత్ర ఇవన్నీ ఉన్నాయి చూసారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయనే మీకు రక్షణగా ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోండి. రైట్ అక్క, వినొచ్చు చక్కగా. ఒకవేళ భయం వేస్తే అమ్మో చదవచ్చా చదవకూడదు రకరకాల డౌట్స్ ఉంటాయి కదా, సో విని కూడా శ్రవణం రూపంలో కూడా స్వామికి ఖచ్చితంగా వినొచ్చు. అవును, రైట్. అలాగే స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా మీరు చెప్తూ ఉంటారు, అంటే వేరే అన్యమతస్తులు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మరి మా కోసం ఏం చెప్పలేదు అంటూ కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. స్విచ్ వర్డ్ రూపంలో పౌర్ణమి నాడు ఏం చేయొచ్చు అనేది చెప్తారా? తప్పకుండా చెప్తాను. స్వామివారి సంఖ్య 2498. జస్ట్ ఆ 2498 అనుకోండి, ఇదే స్విచ్ కోడ్. సిద్ధమంగళ స్తోత్రంలో సిద్ధమంగళ స్తోత్రంలో కూడా వస్తుంది. శ్రీపాద శ్రీవల్లభులకి చాలా ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి చాలా ఇష్టమైన నెంబర్, మనకి చెప్పిన నెంబర్ 2498. మొన్న నేను వస్తూ ఉంటే ఏదో చాలా ఆలోచనలతో వస్తున్నాను, ఎలా అవుతుందో ఏమో పని అని అనుకుంటూ ఉంటే 2498 కనపడింది. నీకు కూడా పెట్టాను కదా ఫోటో, పెట్టారు. ఏదోలే యాదృశ్చికంగా కనపడింది, నేను అనుకుంటే మాత్రం ఆయన చూపిస్తాడా అని అనుకున్నా. మళ్ళీ కనబడింది. నేనేం యాదృశ్చికంగా కనిపించలేదు, నువ్వు అనుకుంటేనే కనపడ్డాను. నువ్వు చెప్తావు గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్ అని, నాకు అనిపించింది అట్లా. నువ్వు చెప్తావు గాడ్ స్పీక్స్ విత్ ద నెంబర్స్ అని చెప్పి, నేను కనపడితే ఏదో యాదృశ్చికంగా కనపడిందిలే అనుకుంటావా, అలా కాదు అని చెప్పి మళ్ళీ కనపడింది. మళ్ళీ ఆ ఫోటో కూడా పెట్టారు నాకు, ఇదిగో మళ్ళీ కనపడింది. కాబట్టి ఆ 2498లో చాలా ఉంది. మీరు ఆ నెంబర్ అనుకుంటూ ఉండండి 2498 అని చెప్పి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వామి పలుకుతారు. మీకు ఏం కావాలి అనేది ఆయన తప్పకుండా చేసి పెడతారు. రైట్. 2498 అంటూ చాంట్ చేసుకోవచ్చు. 2498 అని జాయిన్ చేసుకోండి. శ్రీపాద శ్రీవల్లభులకి దండం పెట్టుకోండి. చాలా మంచి స్విచ్ కోడ్. అసలు నిజంగా చెప్పాలి అని అంటే మనం అందరం కూడా వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి చాలా రుణపడి ఉన్నాం అన్నమాట. ఎందుకు అంటే ఆయనే వచ్చి పిఠాపురంలో అసలు స్వామి ఎక్కడున్నారు, స్వామివారి ఇల్లు ఎక్కడుంది అనేది ధ్యానంలో చూసి చెప్పారనమాట ఆయన, వాసుదేవానంద సరస్వతి స్వామివారు. అలాంటిది నీ చరిత్ర కూడా నేనే వెలికి తీస్తాను అంటే ఆయన నీ విసిరి అవతలు పడేస్తారు. కాదు, ఇప్పుడు కాదు, టైం ఉంది, ఇంకా ఆ చరిత్ర తీయడానికి టైం ఉంది అని చెప్పి. శంకర భట్ రావాలి కదా మరి, అంతేనా? శంకర భట్ రాసింది లోపల ఉంటుందిరా, అది వెలికి తీయాలన్నమాట, అది బయటికి రావాలి. ఏదైతే శంకర భట్ గారు రాసింది ఆయన రాసినారో అది లోపల ఉండిపోయింది అనమాట. అది మళ్ళీ బయటికి రావాలంటే 33వ తరం వాళ్ళే తీయాలి. మరి నేను చూసాను కదా ధ్యానంలో, నేను తీస్తానంటే చరిత్ర ఆయన తీయలేదు. ఆయన ఇచ్చిన చాలా మంచి మంత్రం దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర దిగంబర. అసలు ఇది అనుకుంటే ఎలాంటి పనులన్నా కూడా అయిపోతాయి. కాబట్టి ఈ పదము తప్పకుండా అనుకోండి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గురు పౌర్ణమిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని సంవత్సరంలో వచ్చేటటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్తే అక్క. నమస్తే.